పట్టిద్దామని ఇక్కడ పెట్టినా కదా, కంపెనీ ఆపోజిట్లోనే పెట్టిన తర్వాత ఆ దుకాణంలో అన్నున్నాడుగా, ఎందుకు పెట్టినాడు బండి అన్నాడు. కంపెనీకి వచ్చినా ఇక్కడ పెట్టద్దు అని చెప్పి ఏదో కొడుతుండు. అలా మనకైతే లోడింగ్ గురించి అయితే బండి లోపల తీసుకోరు. కరెక్ట్ టైం వచ్చేసి ఇప్పుడు 11 ఎర్రటెండ. ఈ పట్టాలు ఇప్పుతుంటేలే వచ్చే కోపం వేరే ఉంది. వీళ్ళేమో ఫస్ట్ వేస్తా అన్నారు, తర్వాత తిప్పేయాలన్నారు. డబల్ పట్ట ఇప్పే వరకు చాలా అవుతుంది. మనమైతే దూలపల్లి రూట్లో ఉన్నాము. దూలపల్లి చౌరస్తా నుంచి అయితే రైట్ అయితే ఒకటి రోడ్డుకి మరి దూరం ఉంది. కొంపల్లి ఫ్లైఓవర్ నుంచి యూటర్న్ చేసుకొని ఊర్లో నుంచి అయితే వెళ్ళిపోదాము. క్రెయిన్ వచ్చిందన్నారు, క్రెయినే కనబడతలేదు. ఇలా కంపెనీ అయితే ఇదే, క్రెయిన్ అయితే లేదు ఇక్కడ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజు ట్రోక్లాక్స్. నేను బాగున్నాను, మీరు బాగున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకైతే లోడింగ్ వచ్చేసి దూలపల్లి నుంచి ఉంది. దూలపల్లి నుంచి కీసర్కి వెళ్ళాలంట. లాస్ట్ టైం కీసర్ కాదు, రోడ్డుకి వెళ్ళాలని చెప్పిన కదా, అదే కానీ దాని పక్కన వేరేది ఇంకొకటి. ఆడికైతే వెళ్ళి లోడింగ్ అయితే వేసుకోవాలంట. అది మనకు ఏమంటారు, లోడింగ్ వచ్చేసి ఛానల్ అంటారు కదా, ఛానల్ అవి ఉన్నాయంట. ఆడి తర్వాత పట్టిప్పాలా వద్దా అది కూడా చూడాలా ఫస్ట్. ఎందుకంటే క్రెయిన్తో వేస్తే పక్క పట్టిప్పాలా, లేకపోతే మామూలుగా వేసేస్తా అంటే ఏం కాదు, లేదంటే పట్టని తిప్పుకోవాల్సి వస్తుంది. అయితే అడిగి పోదాం, తొందరపడి ఇది తిప్పాలా అనేసి డైరెక్ట్ అయితే అడిగి పోదాం అనుకున్నాం. టైం వచ్చేసి మనకు 6:25 అవుతుంది. 10 నిమిషాల్లో బయలుదేరితే అయిపోతుంది. మామూలు ఎప్పుడు 6 గంటలకు వెళ్ళిపోదాం అనుకుంటే ఏదో ఒక దాంట్లో లేట్ అయిపోతుంది. మళ్ళీ ఇది లేదని చెప్పిన రాత్రికి మామ బయట ఉన్నాడని చెప్పి కార్డులే తీయలే. ఇప్పుడు రమ్మని చెప్పి కార్డు అయితే ఇచ్చిండు, పెట్టుకుని పోవని చెప్పిండు. సరేలే అని చెప్పిన. చూద్దాం అడిగినాక అవుతుందా లేకపోతే టైం పడుతుందా, పట్టి పాస్ వస్తుందా అని తీసుకుని దాన్ని బట్టి చేసుకుందాం. రోడ్డు మీద ఒక్క బస్సు లేదు, ఏది మన స్కూల్ బస్సులు అయితే ఒక్కటి లేవు. రోడ్ అంతా ఖాళీగా ఉంది, అందరు కొట్టుకుని వెళ్ళిపోవచ్చు బండి. స్కూల్ బస్సులు స్టార్ట్ అయినాయా ఆగమిక. ఇట్లా అంటే మొత్తం రైట్ లెఫ్ట్ గ్యాప్ ఇయర్ అనమాట. వాళ్ళు చూపిస్తా చూడండి, మొత్తం రోడ్ అంతా ఖాళీ. బస్సు రైలు ఇప్పుడే సిగ్నల్ వదిలేండు, ఇటుంటే దబా వెళ్ళిపోవచ్చు. రోడ్లన్నీ దామున్నాయి, ఇంకో పనులు కూడా కనబడతలేవు. ఇంత ఖాళీగా ఉందంటే అంత ఖాళీగా ఉందా. 7:10 అవుతుంది, అప్పటికే బాలనగర్కి వచ్చేసినాడు. మనకు మొన్న కీసర్ రోడ్ క్యాన్సిల్ అయింది కదా, దీని లోపలనే క్యాన్సిల్ అయింది. మనకు వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ దూలపల్లి రోడ్కి అయితే వెళ్ళాలి. ఈ నుంచి అయితే రైట్ కొట్టేసుకోవాలా లోపలికి. సిగ్నల్ పడ్డది, ఆయన వస్తుంది. మనుషులు అనుకోవాలి, ఇంకేమని అనుకోవాలా. ఇదే అనుకుంటా, గిన్నె స్టీల్. ఇదే గిన్నె స్టీల్. ఇందులో లోడింగ్ ఉంది మనకైతే. లోపల పోయితే అడిగిన తర్వాత 10 గంటలకు ఓపెన్ అవుతుందంట. 10 తర్వాత వేస్తారంట. పట్టుంటాయారంట, పట్టే తిప్పేయమన్నారు. ఇప్పుడు మన బండికి పట్టే తిప్పేదాం, టైం ఉంది కదా, దెబ్బదెబ్బైతే పట్టిప్పేసుకుందాం. సో ఇప్పేసి అడిగి పెట్టుకుందాం. మళ్ళీ ఆ టైంలో ఇప్పాలా చేయాలంటే టైం అంతా వేస్ట్ అవుతుంది. అదే ఇప్పుడు ఖాళీగా ఉన్నాం కదా, దబ్బు అని ఇప్పేసుకుంటా. ఎక్కువ ఖాళీ అవుతుంది. ఇప్పుడు పట్టిద్దామని ఇక్కడ పెట్టినా కదా, కంపెనీ ఆపోజిట్లోనే పెట్టినా.
పెట్టిన తర్వాత ఆ దుకాణంలో అన్నున్నాడుగా ఎందుకు పెట్టినాడు బండి అన్నాడు. కంపెనీకి వచ్చినాడు ఇక్కడ పెట్టొద్దని చెప్పి ఏదో కొడుతుండు. అలాంటి బండి పట్ట తాడని తిప్పిన జర బండి ముందు తీసేమో గాలికి అవుతుంది తిప్పుతారు. మా వాళ్ళు ముందు చెప్పారు అనమాట. నిన్న పార్కింగ్లో ఉన్నాం కదా, నిన్న ఉంటే అప్పుడే చెప్పేసి ఇప్పేసుకుందండి. ఊరలో తిరుగుతుంటే పడుతుండాలి. అదంతా తిరిగేసి వచ్చిన ఏడ పెట్టుకోనికి జగలేదు. బండి పెట్టడానికైతే దొరుకుతుంది కానీ పట్టి పనికి ఏడ జగ దొరుకుతుంది. ఇప్పుడు ఏడ కింద వేయాలా, ఏడ గుంజాలి. అది కొంచెం సేపు చూసేసి ఆ ముంగడ ఒక ప్లేస్ ఉంది, ఒక బండి ఉంది. ఆ బండి పోతే మనకు పట్టించుకోనికి వస్తుంది. ఒక పట్ట కూడా కాదు, 2 పట్టాలు ఉన్నాయి. ఇలా రబ్బర్ పట్ట కూడా ఉంది. ఒకటి రబ్బర్ పట్ట కూడా ఇప్పాలి. మనకైతే లోడింగ్ గురించి అయితే బండి లోపల తీసుకోరు. కరెక్ట్ టైం వచ్చేసి ఇప్పుడు 11 ఎర్రటెండ. ఈ పట్టాలు ఇప్పుతుంటేలే వచ్చే కోపం వేరే. వీళ్ళేమో ఫస్ట్ వేస్తా అన్నారు, తర్వాత తిప్పేయాలన్నారు. డబల్ పట్ట ఇప్పేవారు చాలా అవుతుంది. బండేమో కాంట పైన ఉంది. అందరికి ఇప్పితే లోడేస్తే అన్నారు. మళ్ళీ లంచిపోతారంటారు. ఇంకా నాకు ఎట్లుంది అసలు పరిస్థితి చెప్పుకోద్దులే, అంత ఘోరం ఉంది. వెళ్తారో తాళ్ళు కూడా మా వెళ్ళింది ముడి. చలో తాడిప్పేసి దీని సెట్ చేసేసి పెట్టేస్తే లోడింగ్కి అయితే పోదాం. బట్టలు అన్నీ ఖరాబ్. ఇప్పటికైతే మొత్తం అయితే ఇది ఒకటి ఆపేసిన. ఎందుకంటే ఒకవేళ వస్తుందంటే ఉండనిస్తారు, రాదంటే ఒక సెకండ్ లిప్పేయచ్చు దన్మని. మామూలుగా అయితే పెట్టిన మళ్ళీ లిప్పి కట్టడం ఎందుకని మొత్తం ఉంది ఆల్రెడీ. రబ్బర్ పట్ట అన్నీ ఉన్నాయి. మామూలు పట్ట అంటే మనం కొంచెం రబ్బర్ పట్ట గుంజ సాలసాలు అయిపోయింది. అది మరచబెట్టే వరకే ఒక రకం అయిపోయింది బాధ అంతా. అంటే దంపుడు ఇక లోడింగ్కి పోతాయి. ఇక అయిపోయింది లోడింగ్. తొందరగా వెళ్ళిపోయి లోడింగ్ అయితే వేసుకున్నాం. మళ్ళీ లోంటి టైం అవుతుంది నాకు. మన బండి లోడ్ అయింది ఆల్రెడీ. ఇట్లా కాంట పెట్టాలా, కాంట మీద బండి పెట్టి అన్న వాళ్ళు అయితే అన్నం తింటారు. వాళ్ళు తిన్న తర్వాత ఫస్ట్ ఇది ఒక కాంట పెట్టాలా, ఇంకొకటి శ్రీనివాస కాంట మధుర్ క్యాంటీన్ పక్కన ఉన్న కాంటకి అయితే పోవాలి. మళ్ళీ అడివాడ కాంట పెట్టుకొని మళ్ళీ వచ్చి పేపర్ తీసుకొని అప్పుడు బయలుదేరాల. టైం చూస్తే 2 అవుతుంది. ఇప్పుడు వరకు అయితే చూద్దాం. మనకు లోడ్ అయింది కదా, పేపర్ కూడా వచ్చేసినాయి. డైరెక్ట్ ఈసారికి అయితే వెళ్ళిపోయాడు, అన్లోడ్ అయితే చేసుకున్నాం. టైం కూడా చూడలే, 3 దాటింది. అందరికి వెళ్ళిపోయి ఫస్ట్ అన్లోడ్ అయితే చేసేసుకున్నాం. లేకుండా మళ్ళీ కాదు, మళ్ళీ మనుషులతో అన్న దిగాల, క్రేన్తో అయితే దిగాల. మనుషులతో అయితే టైం పడుతుంది, క్రేన్ అయితే రమ్మని చెప్పిన సరే అని చెప్పారు. మళ్ళీ అడిగినాక ఏం చేస్తారో చూద్దాం. మనమైతే దూలపల్లి రూట్లో ఉన్నాము. దూలపల్లి చౌరస్తా నుంచి అయితే రైట్ అయితే కొట్టేదో ఇంతాల రోడ్డుకి మరి దూరం ఉంది. కొంపల్లి ఫ్లైఓవర్ నుంచి యూటర్న్ చేసుకొని ఊర్లో నుంచి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు అవుటర్ ఎక్కేంత టైం కూడా లేదు. ఈ బండి అవుటర్ ఎక్కితేనేమో ఎక్కువ ఫాస్ట్గా కట్ అయిపోతుంది.
మన కీసర్ రోడ్ ఇది, కీసర్ పోయే దారి. కీసర్ చౌరస్తా నుంచి మళ్ళీ మనం లెఫ్ట్ కొట్టాలా. మనకు నెక్స్ట్ వచ్చేది యాదగిరిపల్లి. యాదగిరిపల్లి దాటిన తర్వాత మనకు కీసర్ వస్తుంది. దక్క పోతే కీసర, యాదగిరిపల్లికి అయితే వచ్చేసినాం. సార్ వాళ్ళు ఒకటే ఫోన్ చేస్తారు, ట్రైన్ వచ్చింది తొందరరా తొందరరా అని. సరేలే అని చెప్పి నాన్ స్టాప్ గట్టి కొట్టుకుంటూ వచ్చేసినాం బండి ఏమన్నా కానీ. సరేలే అనుకుని నువ్వే ట్రైన్ వచ్చిందంట. ట్రైన్ వచ్చిందా రాలేదు తెలియదు. ట్రైన్ వచ్చిందని అయితే చెప్తున్నాడు. వెనక చూద్దాం ట్రైన్ వచ్చిందా లేదు. ఒకవేళ వచ్చిందనుకో మంచిది, రాలేదంటే టైం పడుతుంది. అది బయట అన్లోడ్ అయితే వీడియో తీసుకోవచ్చు, లోపల అన్లోడ్ అయింది అనుకో వీడియో తీసుకోవడానికి ఉండదు. ఎందుకంటే లోపలికి ఫోన్ అలో ఉండదు కాబట్టి వీడియో తీయడానికైతే ఉండదు. ఆడికి వెళ్ళాకైతే చూద్దాం. క్రెయిన్ వచ్చింది అన్నారు, క్రెయినే కనబడతలేదు. ఇక కంపెనీ అయితే ఇదే, క్రెయిన్ అయితే లేదు ఇక. ఆడ లోడ్ అయ్యేటప్పుడు ఫోన్లు చేసి ఏమని కొంచెం అర్జెంట్ ఉంది, తొందరగా వేయించుకుని తొందరగా అని. వీడికి వచ్చి 40 నిమిషాల నుంచి 50 నిమిషాలు అవుతుంది దగ్గర దగ్గర. లోపల పోయి అడుగు వేసి వచ్చిన. అడిగితే ఏమన్నాడు, ఆ బండ్లో కూర్చో చెప్తా అన్నాడు. అంత అర్జెంట్ ఉన్నప్పుడు అన్ని ఫోన్లు కొట్టినప్పుడు దింపుకుంటే అయిపోతుంది కదా. ఎందుకంటే అంత అర్జెంట్ అని చెప్తారేమో. మళ్ళీ కొట్టే అర్జెంట్ అర్జెంట్ అర్జెంట్. ఆ కోంపల్లి నుంచి ఇక్కడ స్టార్ట్ అయింది ఫోన్లు, వచ్చేంత వరకు ఫోన్లు కొడుతూనే ఉన్నారు. మరి ఇక్కడికి వచ్చినాక ఏం లేదు. మళ్ళీ క్రెయిన్ వచ్చింది అన్నారు, క్రెయిన్ కూడా లేదు ఇక్కడ. మళ్ళీ లోపలికి అడిగితే ముందు చెప్పాలి కదా నాకు, క్రెయిన్ చెప్పాలని లోపల అంటారు. అలా లోపల సార్ వాళ్ళకే చెప్పినాం. అలాంటి సార్ వాళ్ళు, పెద్ద సార్ వాళ్ళు ఫోన్ చేస్తాను. నేను నా అవతారం ఎట్లుందంటే ఇవన్నీ మరకలు, నా చేతిలో మరకలు. గలీజ్ అవతారం ఉంది నాదైతే. ఈ అమ్మాయి ఈ లోడింగ్కి పోతే గిదే అవుతుంది. ఇది ఎంత దమాఖరం. ఆ దుమ్ములు ఉండాలి ఆడ, చాలా ఘోరమైన దుమ్ము ఆడ. ఆడకు దుమ్ములు ఉండి రావాలా. పొద్దున ఎప్పుడో పోయినాడికి 7:20 కాడున్నా. ఈడికి వచ్చింది 4 గంటలకు వచ్చిన. 4 గంటలకు వచ్చి 4:30 అయిపోయింది కూడా. ఏం లేదు ఇక్కడ చూసుకోవాలి, కొంచెంసేపు చూసుకొని ఇక దింపుతా అంటే దింపనేది, లేకపోతే బండిలో పడేసి వెళ్ళిపోతుంది. ఏం చేస్తా, ఎంతసేపు అని చెప్తే నేను కూడా. వాళ్ళు ఎప్పుడు కాంట విడుతారో, కాంట పెట్టాలా, ఆ క్రెయిన్ రావాలా, ఎప్పుడన్నా కానీ ఇక అయినప్పుడు సంగతి, లేకుంటే లేదు. చెమట అయ్యి అంగి మొత్తం అదే ఏమంటారు కాటన్ లాగా అయిపోయింది గట్టిగా. అది ఘోరం ఉంది ఎండలైతే. చూద్దాం. పోయే టైంకి అయితే వచ్చింది బండి. బస్సులు కూడా రెడీ అయిపోయినాయి పోవడానికి. ఇప్పుడు వచ్చింది క్రేన్. ఎప్పుడు దింపుకోవాలా, ఇప్పుడు రావాలా. క్రేన్ వచ్చినప్పుడు ముఖం కడుక్కొని పోయినా, ముఖం కడుక్కొని బట్టలు నీళ్ళు పట్టుకుందామని. అప్పుడు పోయి వచ్చి ఒకవేళ తొందరగా వచ్చి పిలుస్తారేమో అని చెప్పి కాంటకు దగ్గరలో పెట్టుకున్నా. వాళ్ళు విలువరు. ఇప్పుడు ఆల్రెడీ 5:30 అవుతుంది టైము. ఇంకో 10 నిమిషాల బస్సులు కూడా పోతాయి. ఉన్నాయి బస్సులు, ఆ 4 బస్సులు కూడా పోతే అయినా విలువరు. ఈడికి వస్తే టైమే వేస్ట్ తప్ప వేరేది ఏముండదు. ఎంతసేపు కూర్చుంటే అంత మంచిది. ఇక్కడ పిలుస్తారేమో, తొందరగా అయిపోతుందేమో నేను అనుకుంటే 3:50కి వచ్చిన 5:30 ఏమైతే చూడాలా. మళ్ళీ ఇప్పుడు చూసుకుందాం, ఆయన కాడికి అవుతుంది. మనకైతే అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇవి దింపి డైరెక్ట్ కాంటా పెట్టి మళ్ళీ డైరెక్ట్ తీసుకోపోతారో లేకుంటే దింపేస్తారో చూడాలి. దింపేస్తారు మరి. అలా బండ్ల నుంచి అయితే రివార్డ్ తీసుకుంటారు మొత్తం. కాంట అయితే పెట్టేసారు, వెయిట్ చూస్తారు లోపల. మనకైతే అన్లోడ్ అయితే అయిపోయింది. టైం వచ్చేసి
పావు దక్క 7 అవుతుంది. అప్పటి నుంచి కూర్చోబెట్టుకొని ఇప్పుడు చేసి మొత్తం ఈ టైం దాకా కూర్చోబెట్టుకుని మొత్తం. చలో మనకైతే రిసీవ్డ్ కూడా వచ్చేసింది. డైరెక్ట్ పోయి పార్కింగ్లో బండి పెట్టేద్దాం. ఇప్పుడైతే ఏం లేవు, పార్కింగ్లో బండి పెట్టి ఇంటికైతే వెళ్ళిపోదాం. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.